మనం పంతడుపుల గ్రామం ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల క్రీడా ఛానల్ పూర్తి పనికి రావడం జరిగింది. ఎవరు ఎక్కడో దూరం ఉన్నారు, ఒకళ్ళని రమ్మన్నా వాళ్ళతో పాటు మనం వెళ్దాం. మన దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ ఒడ్డే బుత్తాంత ఉందంటే ఒడ్డు మీకెళ్ళి పైప్ వేసాయి, ఒడ్డే చిన్నగా ఉన్నదంటే ఒడ్డు మీకెళ్ళి పైప్ వేసారు నడవకుండా. ఇక్కడ అన్ని బోర్లేనా బాయిలు ఉన్నాయా? ఏది మన వరద కాలువ పెద్దదా? ఆ డ్యామ్ నుంచి ఇప్పుడు ఈ నీళ్ళు వరద కాలువలోకి పోతాయా, పెద్ద కాలువలోకి పోతాయా? కిందికెళ్ళి ఒక కాలువ ఉందా? ఎండకుంటే ఎక్కువసేపు పని చేయదు మరి. గిటన్ రా గీ ఒడ్డన్న ఎక్కువ. నువ్వు అది ఓపెన్ చేయి, అదే యాప్ ఓపెన్ చేయి. లచ్చయ్య ఎవరు? లచ్చయ్య 77 లచ్చయ్య వచ్చండి పోయిన వారం పనికి. అంజయ్య అంజవ్వ ఏది అంజవ్వ? లక్ష్మి ఎంత నంబర్? రమ రవి రమ రాలేదా? పోషవ్వ పోషయ్య పోషయ్య రాలే? సావనపల్లి భూమయ్య లక్ష్మి లక్ష్మి 156 లక్ష్మి అత్తలేదు. చంద్రయ్య ఈ వారం రాలే. ఇవాళ ఎందుకు రాలే మరి? ఈ కాలువకి వచ్చింది కదా పనికి. రవి 5 జాబ్ కన్నా మరి రవి. బుచ్చవ్వ బాలవ్వ ఎంత నంబర్? దేవవ్వ ఎంత అమ్మా నంబర్? వజ్రవ్వ ఇవాళ రాలే. ఇగో ఇగో ఇంకా అయిపోలే అయిపోలే అయిపోలే. స్రవంతి అవన్నీ ప్లాంటేషన్. రానుల పేర్లు? పోయిన వారం రాలే మీరు? పోయిన వారం రాలే పనికి? ఇప్పుడు నన్ను తోలుకొచ్చిన మళ్ళీ అయినా నువ్వు అటెండెన్స్ కొట్టుకో. అటెండెన్స్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి నేను చెప్తా. వస్తుందా? చెట్లు వస్తున్నాయా? గ్రూప్ నిలబడుతురా కానీ ఆ గ్రూప్ వారిగా పని చేస్తలేరు. అటెండెన్స్ కార్డ్ అయితే కరెక్ట్ నిలబడతారు. చేస్తారా? ఇప్పుడు
ఈ మాస్టర్ల 8 మంది 10 మంది ఉంటే 10 మంది ఒక్కనే చేసుకుంటారా అట్లా ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు ఇప్పుడు ఎంత ఎంత పొడుగు చేసుకుంటారు ఇప్పుడు ఓపెన్ చేసి కొట్టు అట్లా వచ్చినాయి అంటే అంటుందా అట్లా వస్తుంది రావద్దేమో నీ రావాలి కదా అట్లా ఇటు కట్ట ముఖ నచ్చుతట్టు చూసుకోకసారి మనకు కినాల్ కాడ వస్తా చూడు నీకు ఒకసారి ఈ స్క్రీన్ షాట్ తీసి పంపు స్క్రీన్ షాట్ తీసి పంపు అది అన్నిటికీ వస్తలేదమ్మా కాలువ పనులకు ఆ రోడ్డు పనులకు ఇప్పుడు అవన్నీ ప్లాంటేషన్ వస్తుంది ఎక్కడ కొట్టినా గట్టి నీడకు అక్కడికి అవడ్డు మీకు అయితే అంతకుముందు లెక్క లేదమ్మా ఇప్పుడు మారింది కానీ అయితే కొన్ని ఈ కాలువ పనికి కానీ రోడ్డు ఇయో మనకు ఇయో నేను చెప్తా అమ్మ కోసిన గడ్డి అంతా ఈ కాలువలు వేసి కాలబెట్టుర్రి కాలువలు వేసి ఎండిపోయినాక కాలబెట్టుర్రి మీరు పొద్దుగాల వచ్చి కాలబెట్టినాక ఆ పోంగా ఏది మలిపేసిపోర్రి తర్వాత ఏంటంటే మీరు చేసిన పని ఇప్పుడు మీరు ఇప్పుడు మనం ఈడ లోతు కొలిసినాం అనుకో ఈడ 1/2 మీటర్ వస్తుంది ఇప్పుడు మీరు గీడ తవ్వుతారు అమ్మ ఇప్పుడు ఏడుంది ఆడ నుంచి తవ్వమంటే తవ్వుతావు ఈడ లోతు తవ్వుతావు తవ్వు అంటే తవ్వుతావు నువ్వు ఏ నుంచి గీ నుంచే తవ్వుతావు అర్థమైందా ఇప్పుడు తవ్వమంటే ఆడ పట్టు లోతు పట్టమంటే ఈ నుంచి తవ్వి ఈడ చూపెడతావు ఆడ లోతు ఇంత తవ్వినా సరే అని చూపెడతావు మీరు ఆ కాలువ అక్క నుంచి సాఫ్ చేసారు అనుకోరి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ నుంచి ఈడికి టేప్ బట్టి ఇట్లా లోతు ఎత్తాం నీకు ఈడ నువ్వు 30 తవ్వుతే ఆ లోతుల ఎడల్పులు అవి తవ్వుతే నీకు ఇంకో 10 సెంటీమీటర్ కలిపితే ఎడల్పు కూడా మీటర్ ఎడల్పు కలుస్తుంది అర్థమైందా నేను చెప్పేది మీకోసం చెప్తున్నా అది సాఫ్ చేయాలి అది కాలువ సాఫ్ చేయాలి వాళ్ళతో నీకు రైతులతో నీకు అవసరం లేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు మంచిగా మట్టి తవ్వి ఒడ్డు పోతే వాళ్ళకి ఒడ్డు పెరుగుతుంది నువ్వు కాలువ సాఫ్ చేస్తే గిక్కనే చేసినావు అక్కడ నుంచి ఇప్పుడు ఎవరు ఆయన పేరు రాములా ఇప్పుడు ఆయన కాళ్ళ కాంచాలి మొత్తం ఇట్లా సాఫ్ చేసుకురావాలి ఇప్పుడు కేసీఆర్ కెనాల్ చూసిరుగా కాలువలు చూడలే టీవీలల్లా ఇప్పుడు సిమెంట్ వేసి ఉంటాయి కదా కాలువలు అట్లా సాఫ్ చేయాలి అటు నుంచి ఇటు సాఫ్ చేయాలి ఇటు నుంచి ఇటు సాఫ్ చేయాలి మనం తవ్విన అని కొట్టాలి ఒక తొంగనే సాఫ్ చేసుడు కాదు ఆ నుంచి ఈడికి సాఫ్ చేయరు సాఫ్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు ఆడ ఇప్పుడు ఆడ పట్టిన టేపు ఇక్కడ టేప్ పట్టు ఆడ టేప్ పట్టు ఇగో గట్టి టేప్ పట్టే ఇట్లా ఇటు ఏది తవ్వుతాయి వాళ్ళకి అవమ్మా ఇప్పుడు వాళ్ళు కాదు కదా నువ్వు పైసలు ఇచ్చేది నా పైసలు ఇస్తాయని నేను చెప్తున్నా ఆడ టేప్ పట్టు ఆ టేప్ పట్టు ఆడ ఒడ్డు కట్టు అక్కడ ఒడ్డు కట్టు అటు ఒడ్డు కట్టు ఇది పట్టుకోమ్మా మస్ట్ ఆగు తీసుకో అది ఇది పట్టుకో ఆ ఒడ్డు మీద పట్టు ఇది అటు పట్టుకో పెద్దవాని అటు ఒడ్డు పట్టుకో దాని మీద పట్టు అటు పట్టుకో కింద పట్టు భూమికి పట్టు అటు ఇంకా కిందికి పట్టు ఏడు ఉండే ఒడ్డు కనబడుతుందా కిందికి ఉంది కిందికి పట్టు దగ్గరికి రా కొంచెం ఇచ్చిపెట్టు నువ్వు టేప్ గుంజుకో పట్టుకో గట్టిగా ఉంచురు టేపు నువ్వు జరుగు వాళ్ళు జరగమ్మా కాలువకు అడ్డం లేవు జరుగు అడ్డం ఉన్నా ఇగో ఇటు చూడరమ్మా ఇటు చూడరు ఇగో ఈ కాలువ ఎంత ఉంది మీటర్ 10 సెంటీమీటర్లు ఉంది అర్థమైందా మీరు ఆ నుంచి తవ్వీరు అనుకో ఈడ ఆ ఒడ్డు నుంచి సాఫ్ చేస్తే ఇట్లా పడతా టేపు నేను అర్థమైందా అదంతా సాఫ్ చేసినట్టు అక్కడ నుంచి ఇటు దాకా తవ్వినట్టు టేప్ పడతాం మీరు గీడనే తవ్వితే గీడ ఫీట్ తవ్వినట్టే కొలుసుకుంటాం అర్థమైందా ఏడోళ్ళు ఎంత ఏడోళ్ళు పని ఉండదమ్మా నువ్వు ఆయన ఏం చేస్తాడు ఆయన కాలువ సాఫ్ చేస్తున్నావు కానీ ఆయన భూమిలో పొలం సాఫ్ చేస్తున్నావు ఏమన్నా నీకు ఒకటి చెప్పన్నా అమ్మ ఇవో కాలువ సాఫ్ అవుతుంది అంటే ఇది ఒక్కటి కిందనే కాదు మొత్తం సాఫ్ అవుతాయి నీకు ఆయన ఏం డిస్టర్బ్ చేయం ఆ నుంచి ఇస్తాం ఇప్పుడు కాలువనే సాఫ్ చేస్తున్నావు ఆయన భూమి ఏం సాఫ్ చేస్తలేవు కదా ఎందుకు వాళ్ళ ఇబ్బంది ఏముంది చెప్పు నాకు
నీకేమైనా ఇబ్బంది ఉందా సాఫ్ చేస్తే? మరి నీకేమైనా ఇబ్బంది ఉందా? రాజేశ్వరరావు ఇప్పుడు ఒరిగే ఏదైతుందో నువ్వు వాళ్ళ పొలంలో కాదు వాళ్ళ భూమిలో కాదు చెప్పేది గడ్డ నుంచి ఈ గడ్డు ఉందా అన్ను సాఫ్ చేయాలి. ఇప్పుడు నీకు ఒకటి అర్థమైందా అమ్మా? ఇటు పట్టుకో ఇప్పుడు కింద పట్టు ఏడల్పు, ఇది పట్టుకో అమ్మా, ఇది పట్టుకో, ఇది పట్టుకో, కింద పట్టు ఏడల్పు, కింద పట్టు. కింద ఎంత ఉంది? మనం ఇందాక కాలువ ఏడల్పు కొలితే ఎంత ఉన్నది? 3 మీటర్లు ఉందా? నువ్వు ఆడ పట్టుకో టేపు, నువ్వు ఆడ పట్టుకో ఏడల్పు పైన. పట్టండి గీడ ఓపెన్ ఉన్న కాడ పడుతుంది కానీ అయితే ఇగో ఆగమ్మా, చెప్తా ఆడ నిలబడు, మళ్ళీ ఆడ నిలబడు. ఇగో మళ్ళా ఇప్పుడు మీరు కాలువ మామూలు ఇప్పుడు చేసింది కాలువ ఉందా అమ్మ? మీరు చేసే కాలువ 3 మీటర్ల ఎడల్పు పెట్టుకున్నారా? 3 మీటర్ల ఎడల్పు పెట్టుకున్నారు. ఎడల్పు వచ్చిన కాడ కింద ఎడల్పే కొలుతున్నాం మనం. ఆడ నువ్వు ఫీట్ తీస్తే 3 మీటర్ల ఎడల్పు ఫీట్ లోతని మనం ఎంత ఉంటే అంత రాస్తాం. అదే ఇప్పుడు నువ్వు మొత్తం ఆడ నుంచి ఈడి దాకా సాఫ్ చేసినావు అనుకో, కింద 3 మీటర్ల ఎడల్పు వస్తుందా? మీది ఎంత వస్తుంది? ఎంత ఉంది? 5 6 ఉంది. ఆడ 6 ఉందా? ఈడ మీద 6 ఉంది, కింద 3 ఉంది. 2 కలిపితే ఎంత? 6 3 9. 2 సరి సామాన్ చేస్తే 4.5 వస్తుంది. 4.5 ఎడల్పుతో కాలువ సాఫ్ చేసినట్టు రాయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఎడల్పు రాస్తే 3 మీటర్లే చేస్తాం. మీరు చేసిన దాని ప్రకారం రాస్తే మీరు అదంతా సాఫ్ చేసి ఇదంతా ఇటు అటు సాఫ్ చేస్తే 1.5 మీటర్ ఎడల్పులనే కలుపుతుంది మీకు. అర్థమైందా అమ్మా? ఇప్పుడు మరి గీడ తవ్విన దానికంటే ఇది ఎక్కువ కష్టమైన పని అది? అది సాఫ్ చేసి కష్టమైన పని కాదు కదా. నీకు ఎడల్పులో కలిసి వస్తుంది. నువ్వు 3 మీటర్లు పెట్టుకుని 1/2 మీటర్ తగ్గిస్తా అనుకుంటున్నావు. 1/2 మీటర్ కాదు, మనిషికి 2 మీటర్లు పెట్టుకునే కాడ మీటర్ పెట్టుకోరు, కానీ అక్కడ నుంచి సాఫ్ చేయాలి. అర్థమైందా? మీకు ఎడల్పులో కలిసి వస్తుంది. నువ్వు అంతా సాఫ్ చేస్తే నీకు లోతులో కూడా కలిసి వస్తుంది. నువ్వు గీనే సాఫ్ చేస్తే నువ్వు తవ్విందే ఓళ్ళు వచ్చినా కానీ పడుతుంది. అంతేనా? మీకు అర్థమవుతుంది కదా. నువ్వు గిన్నె తవ్వినవు, ఆడ తవ్వింది కనబడుతుంది. ఫీట్ ఉంటే ఫీటే. మీరు అదంతా సాఫ్ చేస్తే నువ్వు గిడ ఫీటే తవ్వితే ఫీటే చేస్తావు ఆడ. మరి కలిసి వస్తలేదా మీకు? ఇప్పుడు ఈ కాలు అటు ఇటు సాఫ్ చేసి నువ్వు మీ లోతు ఎంత పూడికి వస్తుందో అంత పూడిక తీయరు. బాగా లోతు గట్టిగా వచ్చే అవసరం లేదు, అల్లగా వచ్చే పని చేయరు. ఒడ్డుకోయిరి, ఒడ్డుకే అటు ఒడ్డుతా ఒడ్డుకి ఇటు ఎంత ఒడ్డుకోయిరి. ఎవరో ఒడ్డు కాళ్ళకు పోయిరి, వాళ్ళకు కూడా ఒడ్డు. ఏం కాలువ నీళ్ళు పోయేటట్టు చేయరు, బాగా లోతు తవ్వుకురి. ఏడ తవ్వినా కానీ మనం 1/2 మీటర్ తవ్వుతాం లోతు. బాగా డౌన్ పొయ్యాలి. అటు ఇటింత పోయి ఒక దిక్కు పోతే నాకు ఆయన మట్టి పొలంలో పడుతుంది అంటాడు రైతు. నీకు ఒడ్డు పెరిగేటట్టు అంతే. ఒడ్డు ఏడైతే మంచి బాగా వెడల్పు ఉంటుంది, ఆడ బీడు భూమి ఉంటుంది, ఆడ అంతా పోసేది. బీడు భూమి ఉన్న కాడ అంత మట్టి ఎక్కడ వెళ్తే మనం చేసే పని. ఇప్పుడు ఇట్లా చేస్తే ఏముందమ్మా, ఇంట్లో సాఫ్ చేస్తారు, మళ్ళీ వర్షాకాలం మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెరుగుతాయి చెట్లు. మరి అది ఇటు సాఫ్ చేస్తే నీట్ ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు ఎట్లా చేస్తారు? చిన్నగా ఉంటే మనం సాఫ్ అయితే వేయాలిగా. ఇప్పుడు గిన్నె చేసిర్రు, అటు ఇటు సాఫ్ చేస్తే ఎక్కువ పడతాయి అంటున్నా. అర్థమైందా? ఇటు కొంచెం ముందు ఉన్న కాడ ఎక్కువ ఉన్న ఒడ్డు కాడ పోయిర్రి, దాడ ఒడ్డు పెద్ద అయ్యి ఏమవుతుంది? మనిషిని అయితే నడిచేటట్టు ఉండాలి కదా. ఇవి ఒకప్పుడు ఎట్లుండే చెప్పాను అమ్మ. కాలువ ఇప్పుడు ఈ కాలువ ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి పుట్టింది. మనం పొలంలో తర్వాత ఇప్పుడు కాలువ ఉండే వారికి పొలాలు చేసుకున్నారు. ఇప్పుడు బోర్లు బాయిలు వచ్చినాయి. ఈ కాలువ తవ్వినప్పుడు ఎట్లుంటాయంటే, ఈ కాలువ పక్క పొంటి సార్లు పోవడానికి, జీబులో పోవడానికి తవ్వ కూడా ఉండే. ఇప్పుడు జీబు పోయడానికి నేను తవ్వేం అడుగుతలేము కదా. తవ్విన మట్టిని తవ్వి ఒడ్డుకొస్తున్నాం. అంతేనా? నువ్వు నా ఒడ్డు కొయ్య అంటే మనం ఇక జీబుతో తీయాలి, అటు ఇటు తీద్దామా? జీబుతో ఏం వద్దు మనకి. ఇప్పుడు వాళ్ళు పంట పండించుకుంటారు, వాళ్ళు ఏం వేస్ట్ చేస్తలేరు, వాళ్ళు పంట పండించుకుంటారు. కాబట్టి అందరికి ఉపయోగపడే పని చేద్దాం. ఈ కాలువ సాఫ్ చేస్తే వాళ్ళకు కూడా నీళ్ళు లేనప్పుడు ఈ కాలువ ఉపయోగపడతాయి కదా. తీసిన మట్టి అటింత ఇటింత ఒడ్డుకు పోయి. ఓకేనా? కాలువ మళ్ళేసరికి సాఫ్ ఉండాలి, ఎట్లా సీసీ కెనాల్ ఉన్నట్టు ఉండాలి. ఏ వెడల్పుండు కాదు, నాకు ఇంత 6 మీటర్లు వెడల్పుండు కాదు. తీసిన కాలువ ఇట్లా సాఫ్ ఉండాలి. చూస్తేనే అంటే అటు ఒడ్డు ఇటు ఒడ్డు సాఫ్ చేయలే కదా. చేసిర్రా? సాఫ్ చేసిర్రా మీద నుంచి?
ఇప్పుడు మీరు ఎన్ని వారాలే ఓ వారం పోయిన వారం అంతా సాపి ఎండిపోయింది అంతా గాలబెట్టి సాపి వేసుకోరు అక్కడ నుంచి మొదటి నుంచి రారి పోయిన వారం 10 రోజుల కింద చేసింది అవుతుంది కదా అదే అయితే ఒక ఆంటి పెట్టి ఆయన పని చేసి అక్కడ నుంచి రాసుకుంటారు అది మరి ఇప్పుడు ఇట్లా సపోజ్ ఇట్లా మీరు అన్న 6 కాదు మేము అన్న 5 కాదు కానీ ఒక 5 మీటర్ల వెడల్పుతుంది ఇస్తాం అనుకోరు అయ్యో మీద ఇప్పుడు ఎంత వచ్చింది చెప్పన్నా ఇక్కడ తక్కువ ఉన్న కాడనే ఇది 3 మీటర్లు ఇదే తక్కువ ఉంది అన్నారు కదా ఈ కింద ఇది వెడల్పు కింద వెడల్పు 3 ఇన్నే తక్కువ ఉంది ఇంకా ఆడ వెడల్పు 6 ఉంది అంట ఆడ బాగుంది ఇక్కడ ఈ వెడల్పు 3 ఉన్న కాడనే పైన వెడల్పు ఎంత వచ్చింది 6 వచ్చింది అంటే 3 కింద ఉంటే మీద 6 ఉంది డబుల్ ఉంది నువ్వు 6 ఉన్న కాడ ఆడ 10 12 ఉంటుంది ఈడ కింద 6 ఉన్న కాడ 8 9 అవుతాయి కింద ఎంత ఉంటే ఆ మీద అంత డబ్బులు వస్తాయి మీకు ఎక్కువ పైసలు కలుతాయి నేను మీరు ఇప్పుడు ఇన్ని రోజులు 2 మీటర్లు చేస్తున్నారు కదా 2 మీటర్లు మీరు పెట్టుకొని మట్టి పని చేస్తున్నారు అక్కడ చేసిన పని ఎక్కడ చేసినా గానీ మామూలు కాలువ అయితే మీరు 2 మీటర్ల పొడుగు చేయాలమ్మా నువ్వు ఎంత ఫీట్ చేస్తావు ఫీటు అర్ధ మీటర్ వచ్చిన కాడ ఫీటు అర్ధ మీటర్ చేస్తావు నువ్వు ఇట్లా చేస్తే నీకు 3 మీటర్లు అన్న కాడ మనకు 4.5 మీటర్న్నర కలుతుంది నువ్వు ఈ పొడవు 6 మీటర్ల ఎడల్పుతోని కింద 3 మీటర్లతోని చేస్తే నువ్వు 1 మీటర్ పొడవు చేస్తే సరిపోతే నీకు 300 పడతాయి ఇన్ని రోజులు నువ్వు చేసిన పని ఎంత 210 రూపాయల పని చేసినావు అర్థమైందా నీకు మీటర్ తగ్గించినా అర్థమైందా నీకు మీటర్ తగ్గించినా 300 చేసిన దాన్ని అర్థమైందా నువ్వు 210 రూపాయలు చేసినావు ఎంత చేసినావు 2 మీటర్లు చేసినావు నేను మీటర్ చేయమంటున్నా ఎడల్పు మీకు సాపు చేసుకోమంటున్నా అర్థమైందా అది నువ్వు 210 కాదు మీరు సాపు చేయి 3 మీటర్ల పైన 2 మీటర్ కింద 3 మీటర్లు మనం టేపు కొలితే ఇక ఈ మీటర్ వచ్చింది కదా మీటర్న్నర లోతు వస్తే మీకు ఆడికి మీటర్న్నర లోతు అక్కడ నుంచి పడితే మనకు మీటర్న్నర మారుతుంది మీటర్ 10 పట్టిన లోతు చూసినాం మనం ఆ నుంచి మీరు తవ్వింది అయితే ఒక ఫీటు 40 సెంటీమీటర్ల తవ్వాలి మీరు తవ్వితే మీకు 210 కాదు 300 రూపాయలు పడతాయి నేను చెప్పినట్టు చేస్తే 300 వచ్చేటట్టు చేస్తా మళ్ళీ మీరు సాపు వారం అయిపోయింది వారం పని అయిపోయింది ఆ మాస్టర్లు ఎవరి వాళ్ళు పని చేసినామంటే అప్పుడు ఏం చేస్తా ఎవరి మాస్టర్ వాళ్ళు ఎంత పొడుగు చేసిరో చేస్తా అందులో మీరు శాతనైన వాళ్ళకు 300 పడకపోవచ్చు శాతనైన కరెక్ట్ చెప్పినట్టు చేసిన వాళ్ళకు 300 పడతాయి తక్కువ చేసిన వాళ్ళకు పడతాయి ఎందుకు పడి లేదు అంత లేదు చెప్తున్నా కదా అందుకే చెప్తున్నా నువ్వు ఎవరైతే మంచిగా పని చేసుకుంటారో వాళ్ళకి 300 ఇక్కడనే చెప్పిపోతా పని కొలిసినాక ఎంత పడుతున్నాయి అని చెప్పిపోతా తక్కువ పని చేసిన వాళ్ళకు తక్కువ ఎంత పడుతున్నాయి 100 పడుతున్నాయా 150 పడుతున్నాయా 200 పని చేసినాయా అని ఇక్కడనే కూర్చొని పెట్టి చెప్పిపోతా ఓకేనా ఎవరి మాస్టర్ ఉందా ఇప్పుడు 10 మంది మాస్టర్ ఉందా ఎవరి 10 మంది మాస్టరు ఎంత పొడుగు పెట్టుకుంటారో ఆ పొడుగు ఎవరి వాళ్ళకి గుర్తులు పెట్టుకోరి సాపు చేసుకోరి అర్థమైందా 10 మందికి 10 మీటర్ల పొడవు ఇప్పుడు మళ్ళా వారం వస్తా నేను మళ్ళీ శనివారం వీళ్ళ శుక్రవారం వచ్చినా మళ్ళీ శనివారం వస్తా శనివారం వచ్చిన రోజు టేప్ వేసి అక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టాప్ చేసిరో ఎవరు 10 మంది వాళ్ళు నాకు కొలత చెప్తే రాసుకొని అంత అయిపోయినా కోల్చినాక ఎవరికి ఎంత పడ్డది చెప్తా అందరికి 300 తక్కువ చేసిన వాళ్ళకి తక్కువ వస్తాయి ఎక్కువ చేసిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి నేను చెప్పినట్టు ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళకి 300 ఖచ్చితంగా వస్తాయి ఓకేనా నువ్వు ఇప్పుడు ఆడ నీడ కూర్చొని ఈడ ఎక్కువ పని చేసిన వాళ్ళు వాళ్ళకు ఉంటది వాళ్ళకు కూడా కోపం ఉంటది వాళ్ళు కూర్చొని నేను బాగా చేస్తున్నా నేను 300 పని చేస్తే వాళ్ళు కూడా 300 తగ్గిపోతారు అంటారు అనరా మీరు అంటారు కానీ ఎవరి పని వాళ్ళకే ఉంటది ఓకేనా ఇన్ని రోజులు చేసిన పని మీరు మళ్ళీ ఇప్పుడే బిల్లు రాయం నేను రేపు ఎల్లుండి మీరు పని సాఫ్ చేయరి అది చూసి కలిపి రాస్తా ఓకేనా ఇంకేమైనా చెప్తారా మీరు బుక్కులు రోజు వారం బుక్కులు తెచ్చుకోరు పని కాడికి మీరు పని చేసిన ఇగో వసంతే రాయాలని లేదు మీరు ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే ఈయన కూర్చొని రాసుకోరి నువ్వు రాసుకోవాలంటే ఏం చేస్తావంటే నువ్వు పనికి వచ్చినట్టు రాసింది దానికి సాక్ష్యం ఏముంటది అంటే నువ్వు అందులో మాస్టర్ నంబర్ ఉంటది ఈడ పని మాస్టర్ ఉందా నువ్వు ఇంటికాడ రాసుకోవచ్చు అందులో ఏముంటది మాస్టర్ నంబర్ ఉండదు పనికాడ మాస్టర్ నంబర్ ఉంటది నువ్వు వచ్చిన సాక్ష్యం అంటే పనికాడ మాస్టర్ నంబర్ ఉంటుంది ఆ సంతకం తీసుకో అర్థమైందా ఎవరు వాళ్ళు రాసుకోరి ఒకవేళ ఆమెకు వీలైతే ఆమె రాస్తుంది వీలైతే లేదు అంటే మీరు 20 మంది కూర్చొని రాసుకోరి ఆ బుక్ లో రాసి ఆమె సంతకం తీసుకోరి నువ్వు రాసుకున్న మీరు రాసినాక ఆ సంతకం తీసుకో ఓకేనా అందులో మాస్టర్ నంబర్ ఉంటుంది ఇప్పుడు మీరు పని చేసిన మాస్టర్ ఆ బుక్ లో రాసుకుంటేనే నువ్వు ఆ పనికి వచ్చినట్టు నువ్వు టైం ఎండాకాలం వచ్చింది అమ్మా ఎండాకాలం నువ్వు 12 1 దాకా చేయాలని ఏం లేదు నీ కొలత పెట్టినావు కదా మినిమం 10 దాకానే అయితే ఉండరు ఎందుకంటే వాళ్ళని సార్లు చూసడానికి వచ్చిన వాళ్ళు పనికి వచ్చిరా అంటే 10 వరకు వస్తారు అనుకో వాళ్ళ నచ్చిరా అంటే లేరు 9కే వేరు అంటే వీళ్ళు పని చేస్తారా చేస్తలేరు అనుకుంటారు 11 వరకు ఎంత అయితే అంత పని చేసుకోరు శాతగాన వాళ్ళు 9కి పోతా అంటే పోని వాళ్ళని ఏం భయం అంటలేదు వాళ్ళు బలివిట్టి ఏం చేస్తారు శాతగాన వాళ్ళు
వాళ్ళు 100 రూపాయల పని చేసుకొని వాళ్ళు 9కి పోతా అంటే పోని, వాళ్ళకి 100 రూపాయలు వస్తాయి. నువ్వు వాళ్ళతో నువ్వు పోతా అంటే నీకు కూడా 100 రూపాయలు వస్తాయి. అర్థమైందా? నువ్వు 11 దాకా నేను చెప్పిన కొలత ప్రకారం 11 వేసుకొని చేసుకుంటే 300 ఖచ్చితంగా వచ్చేటది చేస్తాం. ఓకేనా? ఇవి కూడా వచ్చేటట్టు చేశారు, వెల్పే చేస్తాం. మీరు అక్కడి నుంచి వచ్చి చూడు, దాంట్లో కూడా చెప్పినాం. సోమవారం నుంచి మస్టర్లా ఎవరి పేర్లు 10 మంది ఉన్నాయో ఆ 10 మంది పట్టుర్రి, పట్టి ఎవరి వాళ్ళకు అద్దు పెట్టుకోరి. పని చేసినాక మళ్ళీ కొలతలకు వచ్చినప్పుడు ఇది నాది అని కొట్టుకోవద్దు. లేవు కొట్టుకున్నారు అనుకో అందరికి కలిపిస్తా. ఎవరద్దాలు గీత పెట్టుకున్నారు కొట్లాడతారు. ఇప్పుడు నేను పోయిన వారం ఏ ఊరికైనా రైంకాన్పేట పోయినా, రైంకాన్పేట కూడా గిట్ల వీడియో తీసి పెట్టినా చూడు మీరు. ఆ ఊర్లో కూడా పోయి కొలదామంటే ఇది నాది అని అదాంట కొట్టుకున్నారు. అదాంట ఈ వీళ్ళు ఈ టేప్ పట్టేసరికి అదాంట టైం పోయింది. ఏంటంటే నాది 6 మీటర్లు 10 మీటర్లు అని పెట్టుకున్నారు. అట్లా మా అంత పంచాయతీ అయినాక మళ్ళీ వచ్చింది. అదే మీరు వచ్చేదే 40-50 మంది, చేసేది ఎట్లా కనపడి మీరు చేసిన కాడికి 300 రూపాయలు పని చేసుకొని పోయి. ఓకేనా? ఇన్ని రోజులు మీరు 100 రూపాయలు చేసుకుని 50 రూపాయలు పని చేసుకుని పాత పని కష్టం ఉంది. ఇప్పుడు వచ్చిందంటే 300 వచ్చిందంటే నమ్మకం ఉండాలి. మీరు నమ్మకం కరెక్ట్
ఎంతమంది వచ్చారు? 6 వచ్చారా? 6 ఫోటోలు వచ్చినాయా? ఫోటోలు తీసుకున్నావా? ఫోటో కొట్టినావా? కొట్టు. వచ్చినాయా? ఆంటీ దగ్గరకు కొంచెం. ఎంతమంది? 6 ఉన్నారా? కౌంట్ మ్యాచ్ వచ్చిందా? 6కి 6 వచ్చినాయి. ఓకే. కనకవ్వ కనకయ్య పద్మ రాలే లక్ష్మి లక్ష్మి పడుతుంది. 30 నరసయ్య రాజేశ్వరి రాజేశ్వరి భార్తవ రాలే ఎంతమంది వచ్చారు? 3, 3, 6, 7. నువ్వు దూరం జరగమ్మా. 7 ఉన్నారా? దూరం పెట్టి కౌంట్ మ్యాచ్. ఓకే. రాములు లక్ష్మి ఇద్దరేనా? ఇద్దరే మాస్టర్ ఇద్దరే. ఇంకా రాలే. వాళ్ళు పక్కకు జరగాలి. పక్క జరుగు. వెనక ఉన్నది. అవి వెనుకున్నది. ఒకటే వచ్చిందా? మ్యాచ్. ఓకే. వస్తుందా? జరిగినవా? కొంచెం అటు ఇటు జరుగు. వచ్చిందా? ఎన్ని మీటర్లు ఉంది? 11 అంటే కొంచెం వెనుక జరుగు. అంతకుముందు ఎడగొట్టినావు. వచ్చిందా? ఇటు చూపెట్టి మాస్టర్ దగ్గరికి. ఇక్కడ కిందికి ఇక్కడ పెట్టి గిడ పెట్టి. ఇప్పుడు బాలవ దేవ భూమయ్య నరసవ బాలలక్ష్మి. ఇటు ఇక్కడ చూపెట్టి నాకు ఇట్లా ఇట్లా చూపెట్టి ఇప్పుడు స్వప్న లక్ష్మి రమరాలే చంద్ర రాలే. ఎంతమంది వచ్చారు? 7 ఉన్నారా? ఆమె దూరం పోమను. 3, 3, 6, 7 ఉన్నారు. నాకు చూపెట్టి దగ్గరికి.